performance. Now, I take it as a privilege and warmly welcome Sri Sunshine Naligaru, a counseling psychologist and hypnotherapist whose work has positively impacted the lives of many individuals by helping them find balance, mental peace, and well-being. We are truly honored to have you, sir, with us today. Respected esteemed personalities, Reverend Jacob Beera Garu, Joseph Beera Garu, young and dynamic director of our institutions, Brother Finney Garu, principal, staff members, parents. Good evening everybody. ఈరోజు టైం లేదు, అయినప్పటికీ మెయిన్ నేను పేరెంట్స్తో మాట్లాడాలనే వచ్చాను. బికాస్ పేరెంటింగ్ ఈజ్ ఏ క్రిటికల్ జాబ్ టుడే. పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయితే పేరెంట్స్ ఎట్లా పెంచాలి, లేకుంటే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారనేవి రెండు మాటలు నాకు ఇచ్చినవి 5 మినిట్సే, రెండు మాటలే మాట్లాడతాను. పేరెంట్స్ స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, హోంవర్క్ ఏమి ఇచ్చారు, లేదా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరు, నీ ర్యాంక్ ఎంత. ఒకవేళ ర్యాంక్ కనుక తక్కువ వచ్చినట్లయితే ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయితో కంపేర్ చేసి డిస్కరేజ్ చేస్తున్నారు పేరెంట్స్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, do not compare your child with anybody in the world. If you do so, you are not only insulting your children, but you are insulting yourself. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని గనక మీరు వేరే పిల్లలతో కంపేర్ చేసి గనక మీరు పోల్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లలు అభివృద్ధి చెందలేరు. ఎందువల్లంటే మనిషి యొక్క మనసు క్రిటిసిజంను తట్టుకోలేదు. మెయిన్ పిల్లల యొక్క మనసు, దాన్ని మేము సైకాలజీలో ఏమని పిలుస్తామంటే చైల్డ్స్ మైండ్ ఈజ్ టబుల రస అని పిలుస్తాం. టబుల రస మీన్స్ మైండ్ ఈజ్ ఏ క్లీన్ స్లేట్. వాళ్ళది అత్యంత పరిశుద్ధమైనటువంటి మైండ్, క్లీన్ స్లేట్ వాళ్ళది. ఆ క్లీన్ స్లేట్ మీద మీరు ఏమి రాస్తే పెద్ద అయిన తర్వాత అదే అవుతారు. ఇప్పుడు జాకబ్ గారు చెప్పారు కదా, బైబిల్లో ఉండేటువంటి ఒక వర్డ్స్ తీసుకుని చెప్పారు. చిన్నవాడైనప్పుడు మనం ఏది నేర్పితే పెద్దవాడైనప్పుడు అదే అవుతాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎవరితోటి కంపేర్ చేయవద్దు మీ పిల్లల్ని. ఎందువలనంటే ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. మీ పిల్లవాడు అనేటువంటి వాడు హీఈస్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ప్రత్యేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీ పిల్లవాడు, మీ బాబు లేదా మీ పాప ఎవరో కాదు. యువర్ చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ రెప్లికా ఆఫ్ హిస్ ఫాదర్, రెప్లికా ఆఫ్ హిస్ మదర్. మీ యొక్క ప్రతిరూపమే ఇక్కడ కూర్చుని ఉంది. మీ ప్రతిరూపాన్ని మీరు కనుక క్రిటిసైజ్ చేసినట్లయితే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటున్నట్టే లెక్క. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒక 60 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక అన్న ఉన్నాడు, 30 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. ఒక తల్లిదండ్రులకి 2 బాబులు. పెద్ద బాబు 60 కిలోస్ ఉన్నాడు, హీఈస్ ఫ్యాటీ, స్టౌట్ అండ్ స్టంపీ. చిన్నవాడు 30 ఆర్ బిలో 30 కిలోస్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళారు. పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళి ఆడుకుంటుంటే చిన్న పిల్లవాడు అక్కడ ఉంది, నుయ్యి ఉంది, ఆ నూతిలో పడిపోయాడు. పెద్ద పిల్లవాడు నూతిలో పడిపోయాడు. 60 కేజీలు బరువు ఉన్నటువంటి పెద్ద పిల్లవాడు నూతిలో పడిపోయాడు. చిన్నవాడు అన్న ఎక్కడున్నాడని చూస్తే అన్న నూతిలో పడిపోయి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా ట్రై చేస్తున్నాడు పైకి రావడానికి, రావట్లేదు. అప్పుడు తమ్ముడు యాంగ్షియస్గా ఊరంతా కేకలు వేస్తున్నాడు, పరుగున వెళ్ళి తిరుగుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, మా అన్నను రక్షించండి అని. నోబడీ ఈజ్ దేర్. అక్కడ దగ్గరలో ఎవరూ కూడా లేరు. అక్కడ ఒక రోప్ కనిపించింది ఆ చిన్నవాడికి. చాలా వీక్గా ఉన్నాడు వాడు. ఆ రోపు పట్టుకు వెళ్ళి వేశాడు. అన్న చాలా బరువుగా ఉంటాడు కదా, 60 కిలోస్, లాగటం చాలా కష్టం. ప్రయత్నం చేశాడు. 1 గంట తర్వాత లేదా 2 గంటల తర్వాత మొత్తం మీద అన్నని పైకి లాగేసిన తర్వాత ఇంటికి పరుగున వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఉన్నారు. వాళ్ళ మదర్తో చెప్తున్నాడు తమ్ముడు,
ఏమని చెప్తున్నాడంటే, అమ్మ అన్న నూతిలో పడిపోయాడు, నేను తాడు పెట్టి లాగేస్తాను పైకి, నేను అన్నను రక్షించాను అని చెప్పాడు. అమ్మ చాలా నవ్వింది, హేళనగా చూసింది. నువ్వెక్కడ లాగలవు వాడిని? 60 కిలోస్, నువ్వు జస్ట్ 30 కిలోస్ ఆర్ బిలో 30. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అన్నని ఎవరు రక్షించారో చెప్పు, మేము వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తామని అమ్మ అన్నదట. నో, నేనే రక్షించాను అన్నాడు తమ్ముడు. అన్న కూడా ఏమంటున్నాడంటే, తమ్ముడే నన్ను పైకి లాగాడమ్మా. అమ్మ నమ్మట్లేదు. నాన్నగారు బయట నుండి వచ్చాడు, వచ్చిన తర్వాత ఇదే న్యూస్ నాన్నగారికి చెప్పారు. నాన్నగారు నమ్మలేదు సరికదా, పెద్దవాడిని చిన్నవాడిని కలిపి కొట్టారు. అయినప్పటికీ వాళ్ళు ఏడుస్తూ నన్ను తమ్ముడే రక్షించాడని అన్న అంటున్నాడు. అన్నేమో నన్ను రక్షించిన వాడు వాడే అంటున్నాడు, వాడిని రక్షించిన వాడు నేనే. ఇద్దరూ కూడా వాస్తవం చెప్తున్నారు, కానీ తల్లిదండ్రులు నమ్మట్లేదు. సరే, చాలామంది దగ్గరికి వెళ్ళారు, టీచర్స్ దగ్గరికి వెళ్ళారు, టీచర్స్ కూడా నమ్మట్లేదు. నాలాంటి ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్ళారు వాళ్ళిద్దరిని. తీసుకువెళ్ళి పేరెంట్ ఏం చెప్తున్నాడంటే, సార్ వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడకుండా కొంచెం కౌన్సిలింగ్ చేయండి వీళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీగా బ్రతకాలి నా పిల్లలు, అదే నా ధ్యేయం అని చెప్తున్నాడు. సరే, ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేసి ఆ సైకాలజిస్ట్ బయటకు వచ్చి చెప్పాడనమాట. చాలామంది వచ్చారు అక్కడికి. ఏమని చెప్పాడంటే, మీ పెద్ద అబ్బాయిని నూతులోంచి పైకి లాగింది మీ చిన్న అబ్బాయి అని చెప్పాడు. ఎట్లా సాధ్యం? ఎవరూ నమ్మట్లేదు. అప్పుడు ఆ సైకాలజిస్ట్ చెప్పాడనమాట, ఎందుకంటే మీ చిన్నబ్బాయి పైకి లాగుతున్నప్పుడు ఆ చుట్టూ ఎవరూ లేరు, అందువల్ల లాగలిగాడు. ఒకవేళ చుట్టూ ఎవరైనా ఉన్నట్లయితే మీ చిన్నబ్బాయి మీ పెద్ద అబ్బాయిని లాగలేకపోయేవాడు. ఎందుకో తెలుసా? చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు లాగలేవు అని చెప్తారు. మీరు కూడా అదే చేస్తున్నారేమో చూడండి తల్లిదండ్రులారా. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ పిల్లల్లో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చూశారు కదా, నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను. జేబీరా స్కూల్లో ఎంత అద్భుతంగా ఉందా. నేను జేబీరా స్కూల్ను వదిలిపెట్టి 5 years అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడిని. 5 years తర్వాత ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ పిల్లలు యొక్క పర్ఫార్మెన్స్ కానీ, లేకుంటే ఇక్కడ టీచర్స్ యొక్క డెడికేటెడ్ కానీ, రియల్లీ ఆస్టోనిష్డ్, ఆశ్చర్యం అనిపించింది నాకు. సో అంత డెడికేటెడ్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్లో మీ పిల్లల్ని మీరు అప్పగించారు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీ పిల్లల్లో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలని గుర్తించండి. ముందు మీ పిల్లవాడు హోంవర్క్ ఏంటని చదవకండి. ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లవాడిని చదవండి, మీ పిల్లవాడి యొక్క మనస్సును చదవండి. వాడు ఏం కోరుకుంటున్నాడు? ఏ తల్లి కూడా ఇంటికి వచ్చిన వెంటనే ఒళ్ళో పెట్టుకుని లాలించి ముద్దు పెట్టుకుని, నాన్న నువ్వేం తింటావు ఆడుకో 10 నిమిషాలని ఏ తల్లి కూడా అనట్లేదు. మై డియర్ మదర్స్, ముందు ఆ మాట చెప్పండి. ఫస్ట్ యు లవ్ యువర్ చైల్డ్. ముందు మీ పిల్లల్ని మీరు ప్రేమించండి. మన పిల్లల్ని మనం ప్రేమిస్తే మన పిల్లల పక్కింటి వాళ్ళని ప్రేమించరు. మన పిల్లల్ని మనం ప్రేమించకపోవటం వల్లనే మన పిల్లలు వెళ్ళి పక్కింటి వాళ్ళని ప్రేమిస్తున్నారు. మన పిల్లలు సిగరెట్లను ప్రేమిస్తున్నారు, గంజాయిని ప్రేమిస్తున్నారు, లేకుంటే ఇతరితర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రేమించడానికి గల కారణం ఏంటన్నట్లయితే మనం మన పిల్లల్ని ప్రేమించలేకపోతున్నాం, మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఈ రోజు నుండి అయినా సరే మీరు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేసి మీరు ఒక మంచి పని చేశారు. ఇక నుండి మీరు చేయవలసిన పని ఏంటంటే, వచ్చిన వెంటనే వర్కులు చూడకండి. వచ్చిన వెంటనే వాళ్ళని కౌగులించుకోండి, వాళ్ళని నొచ్చటి మీద ముద్దు పెట్టుకోండి. మీరు ప్రేమించక ఎవరు ప్రేమిస్తారు పిల్లల్ని? కౌగులించుకోండి. ప్రతిరోజు స్కూల్ నుండి వచ్చిన వెంటనే కౌగులించుకోండి. వెల్ డన్ అనండి ఒకే మాట. ఎన్ని తప్పులు చేసినా సరే వెరీ గుడ్, ట్రై అగైన్ అని చెప్పండి. మళ్ళీ ట్రై చేయి. 1000 సార్లు ట్రై చేశాడు బల్బును కొనుక్కోవడానికి, 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు థామస్ ఆల్వా ఎడిసన్. 1000 సార్లు తర్వాత సక్సెస్ అయ్యాడు. కాబట్టి సక్సెస్ అనేటివి గుర్తుపెట్టుకోండి. వీ కెన్ ఫైండ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్. ప్రతి ఫెయిల్యూర్లోనూ ఒక సక్సెస్ ఉంటుందనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంతకు ముందు చెప్పినటువంటి చిన్న స్టోరీని మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లవాడు ఏదైనా సరే చిన్న పని చేస్తానంటే ఓకే అని చెప్పండి, ఎస్ అని చెప్పండి, ప్రోత్సహించండి. ఇంతకుముందు డాక్టర్స్ని అవుతాను, లాయర్ని అవుతాను, లేకుంటే పోలీస్ని అవుతాను అని చెప్పి డెఫినెట్లీ హీ కెన్ రీచ్ ద డెస్టినీ దట్ హీ డిజైర్. ఎప్పుడు అది జరుగుతుంది అన్నట్లయితే మనం ఇచ్చేటువంటి కోఆపరేషన్ బట్టి అది ఉంటుంది. కాబట్టి బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బాగా చదువుతున్నటువంటి పిల్లల్లో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ని వదిలేయండి.
సోక్రటీస్ దగ్గరికి ఆయన డిసైబుల్ వచ్చాడట. వచ్చి అన్నాడు, సార్ మీ అంత ఎక్స్పోనెంట్ అవ్వాలి, గొప్ప ఫిలాసఫర్ అవ్వాలి, ఏం చేయమంటారు చెప్పండి, ఎట్లా చదవమంటారు, ఏం చేయమంటారని అడిగాడట సోక్రటీస్ని. సోక్రటీస్ ఆ శిష్యుడిని డిసైబుల్ని తీసుకెళ్ళి సముద్రం దగ్గర తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాడట. ముంచేసి పైకి లేవనివ్వట్లేదు. 2 minutes అయింది, 3 minutes అయింది, పైకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఈయన నొక్కి పట్టుంచాడు. అయితే ఆ డిసైబుల్, ఆ శిష్యుడు గట్టిగా తన బలాన్నంతా ఉపయోగించి సముద్రం నుంచి ముంచివేసినటువంటి వాడు పైకి వచ్చేసాడట. అప్పుడు చెప్పాడట సోక్రటీస్, నువ్వు ప్రతి విషయంలోనూ ఇదే విధంగా ట్రై చేయి, షో యువర్ ఎక్సలెన్సీ. గుర్తుపెట్టుకోండి పిల్లలు, స్టూడెంట్స్, డోంట్ ట్రై టు గెట్ సక్సెస్, ట్రై టు గెట్ ఎక్సలెన్స్. If you show your excellency in all your subjects, definitely success will automatically follows you. సక్సెస్ దాని అంతటా అదే వస్తుంది. ప్రతి లెసన్ చదవండి, ప్రతి పాయింట్ చదవండి, నెగ్లెక్ట్ చేయకండి. ఎవ్రీ శాండ్ గ్రెయిన్ మేక్స్ ది ల్యాండ్ అండ్ ఎవ్రీ వాటర్ డ్రాప్ మేక్స్ ది ఓషన్. అలా ప్రతిరోజు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని మీరు చదువుకున్నట్లయితే, ఇప్పుడు పిల్లలు చెప్పారు కదా నేను డాక్టర్ అవుతాను, లాయర్ అవుతానని, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ వాట్ దే వాంట్. చాలా సులువైనటువంటి మార్గం ఏంటంటే, తల్లిదండ్రులారా ఏ రోజు పని ఆ రోజు పిల్లలు పూర్తి చేసేటట్లుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లల చేత పూర్తి చేయించండి. లవ్ చేయండి పిల్లల్ని, వాళ్ళకి ఏం కావాలో అడగండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్ని కోరుకున్నట్లయితే ట్యాక్ట్ఫుల్గా తప్పించండి. కొట్టి కాదు, తిట్టి కాదు, కార్పొరల్ పనిష్మెంట్ అనేది వద్దు. కొట్టి తిట్టి బాధించి పిల్లల్ని కనుక చేసినట్లయితే ఆ క్లీన్ స్లేట్ ఏమవుతుందంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఆ గ్లాసు పగిలింది అన్నట్లయితే దాన్ని అతకడం ఏ ఫెవికాల్ వల్ల కాదు. ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంటింగ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్ అదే. అదేవిధంగా టీచర్స్ కూడా చిన్న సజెషన్, ఫస్ట్ యూ డోంట్ రీడ్ ద హోంవర్క్స్, రీడ్ ద చైల్డ్ ఫస్ట్. పిల్లల్ని చదవండి, పిల్లల్లో ఉండేటువంటి క్యాపబిలిటీస్ని చదవండి టీచర్స్ అందరూ. వాడు మిస్టేక్ చేయడానికి గల కారణాలు ఏంటో ఒక్కసారి చూడండి. ఎందువలనంటే నో 2 individuals ఇన్ దిస్ యూనివర్స్ ఆర్ ఐడెంటికల్. ప్రతి ఒక్కడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి వాడిలో ఎవడున్నాడో వాడిని బయటకు తీయడానికి ట్రై చేద్దాం. బయటకు తీయడానికి ట్రై చేస్తే తప్పనిసరిగా వాడు ఎలివేట్ అవుతాడు. ఏమో నీ కొడుకు ఇటువంటి గొప్ప స్కూల్ను స్థాపించవచ్చు భవిష్యత్తులో. ఈ స్కూల్ను స్థాపించినటువంటి వాళ్ళు ఆ పర్సీవరెన్స్ చూడండి, ఆ పర్సీవరెన్స్, కన్సిస్టెన్సీ ఇన్ పర్సీవరెన్స్ లీడ్స్ టు దిస్ అచీవ్మెంట్. ఆ పర్సీవరెన్స్ ఎప్పుడైతే మనం పిల్లల్లో అలవాటు చేస్తామో డెఫినెట్గా సక్సెస్ ఆటోమేటికల్గా వస్తుంది. కాబట్టి టీచర్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటన్నట్లయితే పిల్లల్ని చదవండి. పేరెంట్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల యొక్క ఫెయిల్యూర్స్ ఏదైనా ఉన్నట్లయితే హెల్దీ అట్మాస్ఫియర్లో టీచర్స్తో డిస్కస్ చేయండి. టీచర్తో డిస్కస్ చేస్తే నీ కొడుకులో లేదా నీ కూతురులో ఉండేటువంటి డిఫెక్ట్స్ లేదా డిసబిలిటీస్, లెర్నింగ్లో డిసబిలిటీస్ ఏముంటాయో టీచర్స్ చక్కగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఆల్ ఆర్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఇన్ టీచింగ్ సబ్జెక్ట్స్. నేను చూశాను, చాలా ఎక్స్పర్టెన్సీ ఉంది టీచర్స్లో. కాబట్టి చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి అనుగుణంగా ఇంటి దగ్గర మీరు గైడ్ చేయండి. చక్కగా మీ పిల్లల్ని అభివృద్ధి చేసుకోండి. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. టీవీకి దూరం చేయండి పిల్లల్ని, మొబైల్కి దూరం చేయండి పిల్లల్ని, అదేవిధంగా కంప్యూటర్కి దూరం చేయండి పిల్లల్ని. పీర్ గ్రూప్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళో ఒక్కసారి చెక్ చేసుకోండి పేరెంట్స్ అందరూ. ఈ 4 విషయాలు కనుక పాటించినట్లయితే, జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్లయితే మీ పిల్లలు ఈ భారతదేశంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాడి కలెక్టర్ అవనవసరం లేదు, వాడు ఇంజనీర్ అవనవసరం లేదు, వాడు సైంటిస్ట్ అవ్వచ్చు. కాబట్టి పిల్లల యొక్క మనసుల్లో మన గోల్స్ రుద్దవద్దు. మనం ఇంపార్ట్ చేస్తున్నాం మన గోల్స్, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు సైన్స్ అవ్వాలి అని మనం ఎప్పుడైతే ఇంపాక్ట్ చేస్తున్నామో ఆ టబులరస్, ఆ క్లీన్ స్లేట్ ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూర్చున్న ప్రతి పిల్లవాడు కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్నట్లయితే అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలి అని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your valuable thoughts. It means a lot to us. And now I